నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం క్రాస్ రోడ్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు బేషరతుగా రుణమాఫీ వర్తింపచేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద రుణమాఫీ వర్తించని రైతులతో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు మాఫీ విధానాన్ని వ్యతిరేకిస్తూ సుమారు అరగంట సేపు జాతీయ రహదారిపై బైఠాయించి రస్తారోకో నిర్వహించారు. రుణమాఫీకి సంబంధించిన డిమాండ్ పత్రాలను తీసుకోవడానికి ఆర్డీఓ రావాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలన్నీ ఎటువంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేయాలని, రుణమాఫీ రైతులందరికీ వర్తింపజేసే వరకు ముఖ్యమంత్రిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బూటకపు మాటలు ఇచ్చి రైతులను మోసం చేసిన సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డితో పాటు భీమ్గల్ సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రుణమాఫీ చేయాలి, లేకుంటే దిగి రావాలి. అంతే. జై తెలంగాణ, జై ప్రశాంతన. రైతు సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రైతు రుణమాఫీ వచ్చే వరకు కూడా ప్రతి ఒక్క రైతు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి రుణమాఫీ చేస్తాను. రైతు పక్షపాత రేవంత్ రెడ్డి, నేను రైతు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారితో చేరుతున్నా అని స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన. ఇప్పుడు ఏమంటారు పెద్ద మనిషి మీరు? రుణమాఫీ చేసిండా రేవంత్ రెడ్డి? అందుకే నేను వారికి సలహా ఇస్తా ఉన్నా, వారికి సూచిస్తా ఉన్నా, నువ్వు ఏ రేవంత్ రెడ్డిని నమ్మి నువ్వు రైతుల కోసం అని చెప్పి పోయినావు, ఇవాళ రైతులు రోడ్డు మీద పడ్డారు. ఇవాళ రోడ్డు మీద ఆవేదన చేస్తున్నారు. ఇవాళ రోడ్డు మీద కూర్చొని అగ్రహం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడన్నా పోతాడు, రైతుల అగ్రహంలో కొట్టుకుపోతాడు. రేవంత్ రెడ్డితో పాటు మీరు కూడా కొట్టుకుపోతాడు అంటే. కాబట్టి ఇప్పటికైనా ఇవే బాల్కొండ నియోజకవర్గ రైతుల అగ్రహాన్ని చూసైనా మార్పు తెచ్చుకొని మళ్ళీ ఇటు రండి అని చెప్పి వారికి నేను సూచన చేస్తా ఉన్నా. లేకపోతే కొట్టుకుపోయేది ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.